ఈ జంతువులు మనం వేరు వేరు చోట్ల బ్రతుకుతూ ఉంటాం. కానీ ఒక్కోసారి ఈ జంతువులు ఈ మనుషులుండే ప్రదేశాలకు వచ్చి కానీ లేదా ఈ మనుషులే ఈ జంతువుల దగ్గరికి వెళ్ళినప్పుడు కానీ అప్పుడు జరిగే అటాక్స్ చూడటానికి చాలా భయంకరంగా ఉంటాయి. ఈరోజు ఈ వీడియోలో అలా జంతువులకి మనుషులకి మధ్య జరిగిన కొన్ని సంఘటనల్ని చూసేద్దాం. అలానే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి సంవత్సరం ఈ మొసళ్ళ దాడికి 1000 మంది గాయాలు పాలవుతున్నారు, 200 మంది చనిపోతున్నారు. అలాంటిది ఇతను మాత్రం ఈ మొసళ్ళ నుంచి ఇంత ఈజీగా ఎస్కేప్ అయిపోయాడు. ఈ సొరచేపలు అనేవి మంచి మాంసాహారులు. అవి ఈ మనుషులతో ఎప్పుడు ఎలా ఉంటాయో ఎవ్వరూ చెప్పలేరు. ఒక్కోసారి ఫ్రెండ్లీగా ఉంటాయి, మరోసారి చాలా దారుణంగా అటాక్ చేస్తూ ఉంటాయి. కానీ ఇక్కడ మాత్రం ఏకంగా ఈ మనిషితోనే డాన్స్ చేసేస్తుంది. ఈ వీడియో మాత్రం అమేజింగ్ అని ఖచ్చితంగా చెప్పచ్చు. Fly me to the moon, let me play among the stars. ఈ కోబ్రా ఈ ఇళ్లలోకి రావటానికి ఎంతలా ప్రయత్నిస్తున్నాయో చూడండి. ఈ కోబ్రా మాత్రం దొరికిపోయింది. ఈ ఫైర్ వర్క్స్ జరిగేటప్పుడు ప్రతి యానిమల్ ఆ సౌండ్స్కి చాలా భయపడుతుంటాయి. Oh, he's afraid of the fireworks. వాటి నుంచి వస్తున్న సౌండ్స్కి అవి ఆ ప్లేస్ నుంచి వెంటనే పారిపోతుంటాయి. అలాంటిది థాయిలాండ్లో ఉన్న లోప్బురీలో ఈ ఫైర్ వర్క్స్ జరుగుతుండగా ఆ దగ్గరలో ఉన్న మంకీస్ మొత్తం ఒక్కసారిగా బయటకు వచ్చేసి ఎలా పారిపోతున్నాయో చూడండి. గ్యానెట్స్ అనే ఈ పక్షులు ఈ సముద్ర తీరాల దగ్గరలోనే ఎక్కువగా బ్రతుకుతుంటాయి. అలానే వీటి ప్రధాన ఆహారం కూడా ఈ చేపలే. కానీ ఇవి చేపలను వేటాడే విధానం చూస్తే ఎవరైనా షాక్ అవ్వాల్సిందే. అవి ఒక్కసారిగా ఒక ర్యాకెట్ లాగా కొన్ని వందల పక్షులు ఈ విధంగా ఆ చేపలపై దాడి చేసేస్తాయి. ఈ విజువల్స్ చూడటానికే చాలా అద్భుతంగా కూడా ఉంటుంది. ఫారిన్ కంట్రీస్లో ఈ ఎలుగుబంట్లు అనేవి ఎక్కువగా బ్రతుకుతుంటాయి, అలానే ఎక్కువగా దాడి కూడా చేస్తుంటాయి. కానీ ఇక్కడ మాత్రం ఒక్కొక్క కపుల్ బయటికి వెళ్దామని వాళ్ళ డోర్ లాక్ చేస్తుండగా పక్కనే ఒక పెద్ద ఎలుగుబంటి ఉంది అనే సంగతి కూడా వీళ్ళు గమనించలేకపోయారు. తర్వాత వాళ్ళు డోర్ లాక్ చేసి వెళ్ళిపోయారు. తర్వాత సీసీ ఫుటేజ్ లో ఆ ఎలుగుబంటిని చూసి వాళ్ళు వారం రోజుల వరకు బయటకు రావటానికే చాలా భయపడ్డారు. మీలో ఈ ఫైర్ ఫ్లైస్ అంటే ఇష్టం ఉన్నోళ్ళు ఎంతమంది ఉన్నారు? ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఈ ఇన్సెక్ట్స్ అనేవి డే టైంలో చూస్తే అంత అట్రాక్టబుల్గా ఉండవు, కానీ నైట్ టైంలో మాత్రం ఇంత బ్యూటిఫుల్గా అమేజింగ్ అనేలా అనిపిస్తాయి. అమెజాన్, ఫ్లిప్కార్ట్ వంటి షాపింగ్ సైట్లలో కొన్ని ప్రొడక్ట్స్ ప్రైసులు సడన్ గా డ్రాప్ అవుతూ ఉంటాయి. వీటిని లైటనింగ్ డీల్స్ అంటారు. ఇవి ఎంతో సేపు ఉండవు, బట్ ప్రైసులు మాత్రం చాలా తక్కువగా ఉంటాయి. ఉదాహరణకి 563 రూపాయలుండే హిమాలయ బేబీ పౌడర్ అండ్ షాంపూ కాంబో ప్యాక్ జస్ట్ 7 రూపీస్. 4800 రూపాయలుండే పోలికా ఫ్యాన్ జస్ట్ 460 రూపీస్. 260 రూపీస్ ఉండే 500 గ్రామ్స్ హనీ జస్ట్ 99 రూపీస్. ఇలా ప్రైస్లు చాలా తక్కువగా ఉంటాయి. కానీ మన బిజీ లైఫ్లో ఎప్పటికప్పుడు వాటిని చెక్ చేసుకుంటూ ఉండలేము, కాబట్టి అటువంటి ఆఫర్స్ని మిస్ అవుతూ కూడా ఉంటాము. సో దీనికి బెస్ట్ ఆప్షన్ వచ్చేసి టెలిగ్రామ్లో షాప్ మై డీల్స్ అనే పేజ్లో జాయిన్ అవ్వండి. ఈ గ్రూప్లో అమెజాన్, ఫ్లిప్కార్ట్, మింత్రా, ఎజియో వంటి టాప్ వెబ్సైట్స్లో ఉండే ఆఫర్స్ని ఎప్పటికప్పుడు ట్రాక్ చేస్తూ ప్రైసులు డ్రాప్ అయినప్పుడు వెంటనే ఆ గ్రూప్లో పోస్ట్ చేస్తూ ఉంటారు. అలాగే ఏ బ్యాంకు కార్డు యూజ్ చేస్తే ఎక్కువ డిస్కౌంట్ వస్తుంది, లైఫ్ టైం ఫ్రీ క్రెడిట్ కార్డ్స్ ఎలా పొందాలో, సేల్స్ ఎప్పుడు స్టార్ట్ అవుతాయి, ఇలాంటి వివరాలన్నీ కూడా షాప్ మై డీల్స్ గ్రూప్లో
పోస్ట్ చేస్తూ ఉంటారు. అంతేకాదు ఫ్లాష్ సేల్స్, లిమిటెడ్ టైం ఆఫర్స్ కు సంబంధించిన రియల్ టైం అలర్ట్స్ ని పొందవచ్చు. సో మీరు ఈ డీల్స్ ద్వారా చాలా అమౌంట్ ని కూడా సేవ్ చేసుకోవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం, డిస్క్రిప్షన్ లో ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేసి కానీ లేదా టెలిగ్రామ్ లో షాప్ మై డీల్స్ అని సెర్చ్ చేసి కానీ ఆ గ్రూప్ లో జాయిన్ అవ్వండి. లేదా టెలిగ్రామ్ లేని వాళ్ళు డిస్క్రిప్షన్ ఇచ్చిన వాట్సాప్ లింక్ ని క్లిక్ చేసి ఆ వాట్సాప్ గ్రూప్ లో కూడా జాయిన్ అవ్వండి. ఎప్పటికప్పుడు మంచి ఆఫర్స్ ని, అప్డేట్స్ ని మిస్ అవ్వకుండా పొందండి. ఈ కోతులు అనేవి ఎక్కువగా మనకి చెట్ల మీద కానీ లేదా నేల మీద కానీ కనిపిస్తుంటాయి. కానీ మీరు ఎప్పుడైనా మంకీస్ నీళ్ళల్లో వాటి ఫుడ్ని వెతుక్కోవటం చూసారా? ఇంకా అవి మంచి స్విమ్మర్స్ కూడా. ఇక్కడ ఇవి వాటి నీళ్ళల్లో వాటి ఫుడ్ని ఎలా వెతుక్కుంటున్నాయో చూడండి. ఈ వీడియో చూడటానికి చాలా అద్భుతంగా కనిపిస్తుంది. ఈ సముద్రంలో బ్రతికే ఈ సీ లయన్స్కి ఈ చేపలే ప్రధాన ఆహారం. ఈ చేపలు వాటికి ఎక్కడ దొరికినా కూడా అస్సలు వదిలిపెట్టవు. ఇంకా ఈ మనుషుల దగ్గరికి వచ్చి కూడా ఈ చేపల్ని తింటుంటాయి. అలాంటిది ఒకరోజు ఈ ఫిషర్ మ్యాన్స్ చేపలు పడదామని వలను వేయగా ఆ వలలో చిక్కిన చేపలన్నింటినీ ఈ సీ లయన్స్ ఎంత దారుణంగా దొంగిలిచ్చేస్తూ ఎలా తినేస్తున్నాయో చూడండి. మామూలుగా ఇలాంటి సంఘటన అనేది తొందరగా జరగదు. కానీ అలా జరిగేసరికి ఈ విజువల్ చూడటానికే ఇంత ఆశ్చర్యకరంగా కనిపిస్తుంది. హైనా చాలా ప్రమాదకరమైన క్రూరమైన జంతువు. ఈ జంతువులు ఏకంగా సింహాలకి, చిరుతపుళ్ళకి కూడా ఏ మాత్రం భయపడవు. ఇంకా వాటిపైనే దాడి చేసి వాటిని కూడా చంపగలుగుతాయి. అలాంటిది ఈ క్రూర మృగానికి మనుషులు కనబడితే అప్పుడది ఏ మాత్రం కనికరం లేకుండా మనపై కూడా దాడి చేసేస్తుంది. ఇక్కడున్న ఇంకో ట్విస్ట్ ఏంటంటే అసలు ఇంత భయంకరమైన క్రూర మృగాన్ని కూడా కొంతమంది ఒక పెట్ యానిమల్ గా కూడా పెంచేసుకుంటున్నారు. ఈ ఫారిన్ కంట్రీస్లో ఈ క్రోకోడైల్స్ అనేవి ఎక్కువ మొత్తంలో బ్రతుకుతుంటాయి. ఒక్కోసారి ఈ మనుషులుండే ప్రదేశాలకు కూడా ఇంత ఈజీగా వచ్చేస్తుంటాయి. అలానే ఇవి ఎప్పుడు ఎక్కడ ఈ మనుషులపై దాడి చేస్తాయో కూడా ఎవ్వరూ చెప్పలేరు. అయితే ఇవి అటాక్ చేసేటప్పుడు ఎలా అయినా తప్పించుకోవచ్చు అని అనుకున్నా ఈ కార్స్ని మాత్రం ఇంత దారుణంగా డ్యామేజ్ చేసేస్తుంటాయి. మనుషులు బ్రతికినా కూడా వాళ్ళ వస్తువులు మాత్రం ఇంతలా నాశనం చేసేస్తుంటాయి. ఈ రకూన్స్కి ఆకలి అనేది ఎక్కువ. అందుకే ఇవి ఎప్పుడు చూసినా ఇలా ఇళ్లలోకి వచ్చేస్తూ ఈ మనుషుల్ని చాలా ఇబ్బంది పెట్టేస్తుంటాయి. ఒక్కసారి ఈ రకూన్స్ ఆకలిని చూడండి. ఈ హాక్ బర్డ్ అనేది చాలా క్రూరంగా వేటాడే పక్షి. ఇంకా అది చాలా అగ్రెసివ్ గా కూడా ఉంటుంది. అలాంటిది ఒక పార్క్ లో ఒక డక్కు బొమ్మని ఎవరు వదిలేసి వెళ్లారో ఏమో కానీ అది నిజమైన బాత్ అనుకొని దాంతో ఇలా కుస్తీ పడుతుంది. ఈ క్రోకోడైల్స్ అనేవి ఈ నీళ్ళల్లో కానీ లేదా ఈ నేల మీద కానీ బ్రతుకుతుంటాయి. అలానే అవి ఎప్పుడు చూసినా కూడా చాలా నిదానంగా వెళ్తుంటాయి. అలా అని అవి నిదానంగా ఉంటాయని వాటి దగ్గరలో మీరు మాత్రం ఎప్పుడు ఉండకండి. ఎందుకంటే ఒక్కసారి ఈ మొసలి ఎంత స్పీడ్గా వెళ్తుందో చూస్తారా? చూసారా దాని స్పీడ్ అనేది ఏ రేంజ్లో ఉందో? ఇక్కడైతే ఏకంగా 2 మొసళ్ళు ఈ భూమి లోపలే వాటి ఇంటిని సెట్ చేసేసుకున్నాయి. ఎలా కనిపెట్టారో ఏమో కానీ చివరికి ఆ 2 మొసళ్ళని ఈ యానిమల్ రెస్క్యూ టీం వాళ్ళు పట్టుకుని వాటిని మళ్ళీ సేఫ్ ప్లేస్ లో వదిలేశారు. ఈ సంఘటన మనకి మాత్రం చూడటానికి చాలా భయంకరంగా కనిపిస్తుంది. ప్రతి సంవత్సరం ఈ సింహాలు చేసే దాడికి 200కు పైగా ఈ మనుషులు చనిపోతున్నారు. వీటికి కరెక్ట్ ట్రైనింగ్ ఇస్తేనే అవి మన మాట వింటాయి. అది కూడా గ్యారంటీ లేదు. కానీ విచిత్రంగా ఈజిప్ట్ వాళ్ళు వాళ్ళ టూరిజంని ప్రోత్సహించడానికి ఈ విధంగా సింహాలతోనే పోటీ పడేలాగా ఒక షో అనేది కండక్ట్ చేస్తున్నారు. దీని ద్వారా వాళ్ళ దేశానికి ఇంకా ఎక్కువ మొత్తంలో టూరిస్టులు రావాలని ఈ విధంగా చేస్తున్నారు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. డిస్క్రిప్షన్లో ఇచ్చిన షాప్ మై డీల్స్ అనే టెలిగ్రామ్ గ్రూప్లో ఇప్పుడే జాయిన్ అవ్వండి. అలానే వాళ్ళ వాట్సాప్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి.